అందరి మీద ఒక ప్రేమతోటి ఆయన ఒక నియోజకవర్గ శాసనసభ్యులుగానే కాదు, ఆయన ఒక శపథం చేశారు, కొల్లేరు ప్రజలకి న్యాయం చేస్తానని. ఆ న్యాయం చేసే దాంట్లో భాగంగానే ఈ రోజు ఇలాగా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ప్రజలందరినీ సమాయుక్తం చేసి అన్ని కొల్లేరు ప్రాంతాల్లో దాదాపు 5 నియోజకవర్గాలు 8 మండలాలు అనుకుంటా, 8 మండలాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాల పరిధిలో 8 మండలాలు పరిధిలో 4 లక్షల జనాభా ఉన్నారు. ఈ 4 లక్షల మంది జనాభా ఈ కొల్లేరు మీద ఆధారపడి బతకాల్సిందే. ఈ 4 లక్షల మంది జనాభాకి నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయనతో పాటు రఘురామకృష్ణరాజు గారు, ధర్మరాజు గారు, మన చింతమనేని ప్రభాకర్ గారు, ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా, మన పుట్ట మహేష్ గారు ఎంపీ గారు ఆయన రీతిలో ఆయన పోరాటం చేస్తున్నారు. ఇలా అందరూ కలిసి కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇంత పెద్ద మీటింగ్ కండక్ట్ చేశారు. దాదాపు కొన్ని వేల మంది అయితే ఇక్కడికి హాజరయ్యారు. ప్రతి ఒక్కరి బాధ, ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, మా కొల్లేరు జిరాయితీలు, డీపారం సొసైటీలు మాకు ఇప్పించండి, మేము పక్షులకు ఎటువంటి హాని చెయ్యం, కొల్లేరుని యథావిధిగా మేము పక్షులను కూడా మా ఇంట్లో సభ్యుల్లాగానే చూసుకుంటామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కమిటీ ఏం నివేదిక ఇస్తుందో, కేంద్ర సాధికార కమిటీ సుప్రీంకోర్టు వారికి, సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది మనం అయితే వేచి చూడాలి. కానీ కామినేని శ్రీనివాస్ గారు చేస్తున్న ఈ గొప్ప కృషికి అయితే మట్టికి ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన కంకణం కట్టుకున్నారు కొల్లేరు ప్రజలకు న్యాయం చేయాలి. జై హింద్.